తెలుగు ప్రజల నుంచి పెద్దగా తెలుగు నాయకుల దగ్గర నుంచి అంత ఆశాజనకంగా లేదు అని మాట్లాడమే కాకుండా ఈరోజు మోదీ గారిని ఆయన ఆకాశానికి ఎత్తడం, కాంగ్రెస్ సీఎం అయ్యుండి ఏంటిది ఏం రాజకీయం? ఇవి రెండు భాగాలుగా చూద్దాం మనం. మోదీది ఏదో ఈరోజు అనుకోండి మాట్లాడాలి, ఆయన మాట్లాడింది కూడా. నిన్న మాజీ తమిళనాడు గవర్నరు, మాజీ డీజీపీ పిఎస్ రామ్మోహన్ రావు పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ రేవంత్ మాట్లాడారు. అంటే ఆయన తమిళనాడు గవర్నర్గా పనిచేసిన తెలుగువాడు. సో ఇక్కడ ఆసక్తికరమైనది ఏంటంటే తెలుగు వాళ్ళ జాతీయ ప్రభావం తగ్గిపోతుంది. ఒకప్పుడు ఎన్టీఆర్, నీలం సంజీవ్ రెడ్డి ఇలాంటి వాళ్ళు చక్రం తిప్పారు. సరే కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఉన్నారు, రేవంత్ రెడ్డి వాళ్ళ పరిధిలో మాట్లాడవచ్చు. కానీ ఓకే, ఆయన ఎవరిని కలపలేదు. ఇంకా జైపాల్ రెడ్డి పేరు కూడా చెప్పారు. ఇంకోటి ఈరోజు ఉదాహరణకు కిషన్ రెడ్డి ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు వెళ్ళి కలుద్దామంటే కేంద్రంలో మనకు ఒక మంత్రిని వెతుక్కోవాల్సి వస్తుంది అన్నారు. అంటే కిషన్ రెడ్డిని ఆయన లెక్కలోకి తీసుకోవట్లేదని కూడా మనకు అక్కడ మాట్లాడిన దాన్ని బట్టి చంద్రబాబు నోరు తెరిస్తే జాతీయ రాజకీయాలు చక్రం తిప్పడము, ప్రధానమంత్రిని ఎంపిక చేశారు, రాష్ట్రపతిని ఎంపిక చేశారు, ఇవన్నీ చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు పేరు ఆయన ఎందుకు చెప్పలేదు? అప్పటి సంగతి అట్లా ఉంచి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అదే పనిలో ఉన్నాడు అని భావించి ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఏమవుతారు? వెంకయ్య నాయుడు కొంతవరకు అన్నారు, అక్కడికి కూడా పూర్తిగా కాదు, వెంకయ్య నాయుడు కూడా కొంతవరకు అన్నారు. వెంకయ్య నాయుడు దగ్గర ఆగిపోయి చంద్రబాబు నాయుడిని ఎందుకు కలపలేదు? గురువు గారు అది ఇది అనేటప్పుడు నేను గురువు అనలేదు అని ఆయన ఎక్కడో చెప్పారు కూడా. సో రేవంత్ రెడ్డి నిన్న చాలా వ్యూహాత్మకంగా మాట్లాడారని మనం అనుకోవాలి. ఆయన కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు తెలుగుదేశాన్ని పూర్తిగా అంత ఆయన చేసుకోలేరు. రెండవది తెలుగుదేశం మళ్ళీ కొత్తగా అలాంటి జాతీయ పాత్ర పోషించే అవకాశం ఆయనకు కనిపించట్లేదు, అని వాళ్ళ దగ్గరికి ఏమీ రావట్లేదు. అన్నిటికీ మించి ఆయనను ఆంధ్రప్రదేశ్లో స్టార్ క్యాంపెయినర్గా ఆయనను సిద్ధరామయ్యను పెట్టాలని చెప్పి కాంగ్రెస్ నాయకత్వం సలహాలు పంపించిందని కూడా వస్తుంది. విశాఖపట్నంలో ఆయన తొలిసారి ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడబోతున్నారు. డేట్ కూడా ఫిక్స్ అయింది, రేపు 7వ తారీఖు 9వ తారీఖు రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ ఏపీ విశాఖలో సభ జరగబోతుంది. మల్లికార్జున్ ఖర్గే వస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు కేసీఆర్ వెళ్తారు అనుకున్నారు, అది జరగలేదు. ఈయన వెళ్ళబోయే ముందు ఆయన తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలని నిన్న చెప్పడం కూడా మీరు వింటారు. అవును, నిజంగా తెలంగాణలో ఇటీవల కాలంలో తగ్గిపోయిన మాట. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టారు, అది జరగలేదు, నాన్ స్టార్టర్. సో రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వాళ్ళందరం కలిసి ఉండాలి, తెలుగు వాళ్ళకు జాతీయ స్థాయిలో ఇది మళ్ళీ తీసుకొని రావాలి. ఇప్పుడు అసలు ఢిల్లీ వెళ్తే ఎవరిని కలుసుకోవాలో, ఎవరికి మన గోడు చెప్పుకోవాలో అర్థం కావట్లేదని కూడా ఒక ముఖ్యమంత్రి అంటున్నారు. అంటే ఇంకా మీరు పరిస్థితిని ఊహించండి. అంటే చంద్రబాబు పాత్ర దాదాపు ఇంకా అయిపోయింది అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారా? ఇదివరకటి పాత్రను గుర్తించడం లేదా, అది పక్కన పెడదాం. ఇప్పుడు భవిష్యత్తులో తెలుగుదేశము చంద్రబాబు నాయుడు ఇప్పుడు పివి నరసింహారావును ఆయన రామారావు బలపరిచారు, అప్పుడు అది కూడా రామారావునే రెఫర్ చేశాడు. సో నో రెఫరెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉండొచ్చు రేవంత్ రెడ్డి వెనుక. చంద్రబాబుని రెఫర్ చేస్తే రాజశేఖర రెడ్డిని రెఫర్ చేయాలి. యూపీ అధికారంలోకి వచ్చిందంటే ఐఎమ్ హియర్ బికాజ్ యు ఆర్ దేర్ అని మన్మోహన్ సింగ్ అనేవాడని చెప్తారు. ఇక్కడ 30 స్థానాలు లేకపోతే లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి మాత్రమే రెఫర్ చేసి చంద్రబాబుని చేయకపోతే ఒక కష్టం, చంద్రబాబుని చేసి రాజశేఖర రెడ్డిని వదిలేస్తే ఒక కష్టం. ఈ సమస్యతో ఆయన ఆ బ్యాచ్ని వదిలేశారేమో, ఆ తర్వాత నేరుగా రామారావు దగ్గర నుంచి రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. అంటే 2 తెలుగు రాష్ట్రాలను కలిపి దానికి ఒక ప్రతినిధిగా ఢిల్లీలో కూడా మనకేం లేదు. ఎటు తిరిగి జైపాల్ రెడ్డి కూడా చాలా సన్నిహిత బంధువే కదా. కాబట్టి అటువంటి సూచన ఆయన చేస్తున్నారేమో అని మనకు అనిపిస్తుంది. సుహృద్భావాన్ని అయితే స్వాగతించాలి. ఓకే, అలాగే తెలుగు వాళ్ళ ప్రాధాన్యత, ఆయన ఇంకోటి కూడా హిందీ తర్వాత ఎక్కువ మాట్లాడే తెలుగు భాష ప్రాధాన్యత ఉండాలి అనే మాట కూడా ఆయన చెప్పారు. అందుకని ఆయన చాలా ఆలోచనగానే చెప్పాడని అనుకోవాల్సి వస్తుంది. సార్ మోదీ గారిని పొగడ్డం నిజంగా ప్రధానమంత్రిగా ఆయన గౌరవించడం రాజ్యాంగ పరంగా అంతవరకు ఓకే, కానీ ఒక అడుగు ఎక్కువ వేశారేమో. అంటే కేసీఆర్ మోదీని ఎక్కువగా వ్యతిరేకించారు కాబట్టి, నిజంగా వ్యతిరేకించారో ఇప్పుడు అనుకూలమని డౌటే. కాబట్టి నేను తీవ్రంగా కొంచెం ఆయన ఎక్కువగా చేయాలన్నట్టుగా ఉంది. అలాగే మేము రాగానే ప్రభుత్వం చాలా సహకరించింది. నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఘర్షణ ఉండకూడదని చెప్పారు. మంచి మాటే, కానీ ఘర్షణ పెట్టుకుంటుంది కేంద్రమా రాష్ట్రాల? ఇది పెద్ద సమస్య. రాష్ట్రాలకు అంత సరుకుందా? నిధులైనా అనుమతులైనా కేంద్రం ఇవ్వాలి, కానీ ఈ మాట మోదీ గారికి చెప్పాలి. కాబట్టి కొంచెం అవసరమైన దానికంటే ఎక్కువ స్మూత్గా కొంచెం సానుకూలంగా రేవంత్ రెడ్డి మాట్లాడారేమో అనిపిస్తుంది. కానీ మోదీ గారు ఇలాంటి విషయాల్లో శషభిషలు
మొహమాటాలు ఏమీ పెట్టుకోరు. కేసీఆర్ మీద విమర్శ వరకు ఆయన రేవంత్తో ఏకీభవించారు, కానీ ఆ వెంటనే జరిగిన వాళ్ళ పార్టీ సమావేశంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులు తింది, కాంగ్రెస్ ప్రభుత్వం నేను కూడా తింటానంటూ ఉంది అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నేరుగా కామెంట్స్ చేశారు. సో రేవంత్ రెడ్డి ప్రేమనే చూపించాడు, కానీ మోదీ గారి మీద ఎంత మీరు అనుకూలంగా ఉన్నా ఆయన అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఉపేక్షించే ప్రసక్తి ఏమి లేదు అని మొహం మీద చెప్పేశారు. మీరు కూడా తినడం స్టార్ట్ చేశారు అని. తమాషగా రేవంత్ రెడ్డి మొన్న కేరళకు వెళ్ళి కాంగ్రెస్ ప్రచారకుడుగా అక్కడ పినరాయి విజయన్ ఎల్డీఎఫ్ ప్రభుత్వం మీద కూడా ఇలాంటి దాడి చేసి వచ్చారు. ఏది వామపై ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇక్కడ మీరు కూడా చేస్తున్నారని. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క లేదా వ్యక్తిగతంగా ఆయన యొక్క రాజకీయ పంథ అనేది ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఒకటి ఉంటుంది. బీజేపీ విషయంలో బీజేపీని వ్యతిరేకించకుండా కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది వాస్తవంగా? సరే, ఏంటి ఇంకా పొత్తు పార్టీలు ఈ సీట్లు సర్దుబాటు ఇవయ్యి ఇంకా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైందా? చాలా రోజులుగా సమయం ఏముంది, ఇప్పుడు రా కదలిరా అన్నదాన్ని ముగింపు సభ కూడా